హలో గైస్, బయటకంటే చాలు మా చిన్నోడు ఫుల్ అని ఎక్సైట్ అయిపోతుంటాడు. సరే అని ఊరికి అలా కొంచెంసేపు బయటకు తీసుకెళ్దాం వాడిని అని డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాం. డీమార్ట్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఇంకా కార్ ఎక్కిన తర్వాత మొత్తం చుట్టూ చూశాడు. చూసి అలసిపోయి నిద్రపోయాడు. డీమార్ట్ వచ్చింది అనగానే గబాల లేచి కూర్చున్నాడు. సరే అన్నీ చూస్తున్నాడు. చూసి అన్నీ పట్టుకొని మ్యాగీ తోటి వాళ్ళందరూ వీడిని నడుస్తున్నారు. ఏం పేరు అని అడుగుతూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అలా ముందుకు వెళ్ళాము. ఇంకా ఇవన్నీ చూస్తున్నాను నేను. వీటి ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. లోపల మనం చేత వీటిలో కొన్ని వాటికంటే కూడా చాలా చీప్ ప్రైజెస్ వస్తున్నాయి. తర్వాత ఈ వీలర్లో అలా కూర్చోబెట్టడానికి ట్రై చేశాను, కానీ కూర్చోడంట గోల్మాల్ చేశాడు నేను కూర్చోను అని. సరే అని కొంచెంసేపు అలా కూర్చోబెట్టి కొంచెంసేపు నెట్టడానికి ట్రై చేశాను, కానీ ఒప్పుకోలేదు. నేనే ఎత్తుకోవాలి బాగా చేశాడు లేచేదాకా. ఇంకా సరే ఇంకా చేసేదే లేక నేనే ఎత్తుకున్నాను మళ్ళీ. ఇంకా అలాగన్నీ పట్టుకొని లాగుతున్నాడు. అయినా కానీ వాళ్ళు వీడిని ఏమనుకుంటా ఆ లాగుని ఇష్టం అన్నట్టు ఎంజాయ్ చేశారు అందరూ. ఇంకా అలా ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ అన్నీ చూపిస్తున్నాడు. వాడు ఆ నోట్లో వేలేసుకుని స్టైల్గా అన్నీ చూస్తున్నాడు. అందరూ వచ్చి వీడిని మాట్లాడారు. పలకరించడం నవ్వించడం చేస్తున్నారు. అలా ముందుకెళ్ళి అక్కడ కళ్ళజోళ్ళు ఉంటే అవి పెట్టి ట్రై చేశాను. వాటిలో భలే క్యూట్ అనిపించాడు. ఆ కళ్ళజోళ్ళు అన్నీ పెట్టుకొని ఒక అయిపోయింది. అక్కడ పెట్టేసి వచ్చేసాను. పాపం డిమార్ట్ వాళ్ళు నన్ను ఏమనలేదు. తర్వాత వాళ్ళ నాయనమ్మ అవన్నీ చూపిస్తుంది. వెళ్ళేటప్పుడు దాంట్లో కూర్చొని అవన్నీ ఆడతాడంట, పాడుకోవడం చేస్తాడంట. ఫుల్